హలో అండి అందరికీ. ఈవీఎంల మీద అనుమానాలు బలపడుతున్న సందర్భంలో రీసెంట్గా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ మీద కొన్ని సంచలనమైన ఆరోపణలు చేయడం జరిగింది. ఆరోపణలు అంటే ఇప్పటివరకు కూడా ఆధారాలు లేకుండా నోటి మాట ద్వారా ఆరోపణలు చేసేటోళ్ళు ఎలక్షన్ కమిషన్ ఫ్రాడ్ చేస్తుందని చెప్పేసి ఏదైతే నోటి మాట ద్వారా అనేటోళ్ళు. కాకపోతే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కొన్ని ఆధారాలతో పార్లమెంట్లో ఎలక్షన్ కమిషన్ని అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధమయ్యారనమాట. ముఖ్యంగా ఆయన చెప్తున్న ఆధారాలు ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ లిస్టుల్లో మార్పులు చేయడం ద్వారా ఫ్రాడ్ చేస్తుందని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఆయన ఆరోపించేది ఏంటంటే కర్ణాటకలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఒక విషయాన్ని గుర్తించారు. ఆ విషయం ఏంటి అంటే ఇప్పుడు కొత్త ఓటర్లు నమోదైన వాళ్ళకి ఏజ్ ఎంత ఉంటుందంటే దాదాపు 18 సంవత్సరాలు ప్లస్ ఉంటుంది. కానీ కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఏం జరిగింది అంటే కొత్త ఓటర్ల వయసు ఎంత ఉంటుందో తెలుసా? 50-60 సంవత్సరాలు అన్నమాట. ఇప్పుడు ఇక్కడే అంటే ఈ రకంగానే మోసం చేస్తుంది. ఇప్పుడు కొత్త ఓటర్లు నమోదు కావాలంటే వాళ్ళకి 18+ ఏజ్ ఉండాలి. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది అంటే 50-60 సంవత్సరాల వాళ్ళు కొత్త ఓటర్లు ఎలా నమోదవుతారు, ఇది ఎలా సాధ్యమవుతుంది, అప్పటి వరకు కూడా ఆ నియోజకవర్గంలో లేని వాళ్ళు కొత్తగా ఓటర్లుగా ఎలా నమోదవుతారు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ ఎలక్షన్ కమిషన్ కలిసి కొంతమంది అధికారులు కలిసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. దీని మీద ఖచ్చితంగా పోరాడతాం, కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి అయితే రాహుల్ గాంధీ గారు ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటివరకు కూడా ఆధారాలు లేకుండా చేసేటోళ్ళు, కానీ ఇప్పుడు ఆధారాలతో ఆయన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటి అంటే మనం గమనించుకున్నట్లయితే రీసెంట్ డేస్లో హర్యానా ఎన్నికల్లో కానీ ఏపీ ఎన్నికల్లో కానీ మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ మెజారిటీ సర్వేలు చెప్పిన వివరణకి వచ్చిన ఫలితాలకి చాలా తేడా ఉందన్నమాట. అంటే సర్వేలకు విరుద్ధంగా ఫలితాలు వచ్చినాయి అనమాట. ఏపీలో చూసుకుంటే 2 పార్టీల మధ్య పోటీ ఉంటుందన్నారు, కాకపోతే ఒక పార్టీ పూర్తి ఆధిపత్యంతో గెలిచింది. హర్యానా ఎన్నికల్లో మెజారిటీ పార్టీలు ఏం చేసినాయంటే మెజారిటీ సర్వేలు ఏం చేసినాయి అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అన్నారు, కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అలాగే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఏం జరిగిందంటే 2 పార్టీల మధ్య పోటీ ఉంటుందన్నారు, కాకపోతే అక్కడ ఏకపక్షంగా బీజేపీ గెలుచుకోవడం జరిగింది. అయితే వీటన్నిటి వెనుక ఎలక్షన్ కమిషన్ బీజేపీకి సహకరిస్తుంది. దీనివల్లే ఇంత విరుద్ధమైన ఫలితాలు వస్తున్నాయి. దీన్ని మేము ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మీద అధికారుల మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 సంవత్సరాలు ఉన్న ఓటర్లు 50 సంవత్సరాల వాళ్ళు కొత్తగా ఎలా ఓటర్లుగా నమోదవుతారు, ఇది ఖచ్చితంగా బీజేపీ ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ఫ్రాడ్, ఇది ప్రజాస్వామ్య కూనికి దారితీస్తుందని చెప్పేసి ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఏపీలో కూడా వైసీపీ ఆరోపిస్తుంది ఏంటంటే ఈ ఫలితాలు ముఖ్యంగా కేవలం 11 సీట్లు పరిమితం కావడం వెనుక ఎలక్షన్ కమిషన్ ఏదో చేసింది అన్న అనుమానాలు వ్యక్తం చేస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాహుల్ గాంధీతో కలిసి అంటే వాళ్ళ పార్టీ పరంగా మద్దతు ఇవ్వకపోయినా కానీ కూటమిలు గెలవకపోయినా కానీ ఎలక్షన్ కమిషన్ మీద జగన్మోహన్ రెడ్డి కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎంత కష్టపడి ప్రజల్ని మీకు మద్దతుగా మీరు కుదుర్చుకున్నా కానీ రేపు ఆ ప్రజలు వేసే ఓట్లు మీకు రాకపోతే ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ పార్టీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఒక మినిట్.